అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ఈ రోజు నుంచి మనం ఒక కొత్త సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాము. ది సీక్రెట్, రహస్యం అంటే ఏంటి? దీనివల్ల మనకి ఏం ఉపయోగం ఉంది తెలుసుకోవటం వల్ల? మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది? దీని నుంచి మనం ఏ విషయాలు తెలుసుకుంటాము? తెలుసుకున్నందువలన ఉపయోగం ఏంటి? మన జీవిత విధానాన్ని ఎలా మార్చుకోవచ్చు? ఏ విషయాలు ఏమేమి ఉంటాయి దీనిలో? ఇవన్నీ మనం తెలుసుకుందాము. తప్పకుండా మీరు వినండి. మీ సలహాలు ఏమన్నా ఉంటే నాకు మెసేజ్ రూపంలో పెట్టండి. మీకు ఎలా అనిపించింది? మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, మీకు ఎంతవరకు ఉపయోగపడింది అనేది కూడా నాకు చెప్పండి మెసేజ్ రూపంలో. ది సీక్రెట్, రహస్యం. ఇది రాసిన వారు రోండా బర్న్. ముందుగా కొన్ని విషయాలు చెప్పుకుందాము. ఆయన చెప్తున్నారు మనతో, ఏడాది క్రితం నా జీవితం కుప్పకూలిపోయింది. నేను విపరీతమైన అలసటకి గురయ్యేటంత శ్రమించాను. మా నాన్న హఠాత్తుగా చనిపోయాడు. నాతో పనిచేసే వారితోనూ, నేను ప్రేమించే నా వాళ్లతోనూ నా సంబంధాలు గందరగోళంగా తయారయ్యాయి. నా ఆనాటి ఆ గొప్ప విషాదాన్నించి నాకు అతి గొప్ప బహుమతి లభించబోతోందని నాకు ఎంతమాత్రమూ తెలియదు. నాకు ఒక గొప్ప రహస్యం, జీవిత రహస్యం క్షణంసేపు గోచరించింది. అది నాకు నా కూతురు హేలీ ఇచ్చిన పుస్తకంలో దొరికింది. ఆ పుస్తకం 100 ఏళ్ల క్రితంది. నేను రహస్యాన్ని చరిత్ర పుటల్లో వెతకటం ప్రారంభించాను. ఆ రహస్యాన్ని తెలుసుకున్న వాళ్ళందరినీ నేను నమ్మలేకపోయాను. వాళ్ళందరూ చరిత్రలో ప్రసిద్ధికెక్కిన వాళ్ళు. ప్లేటో, షేక్స్పియర్, న్యూటన్, హ్యూగో, బీథోవెన్, లింకన్, ఎమర్సన్, ఎడిసన్, ఐన్స్టీన్. నమ్మకం కుదరక అందరికీ ఈ విషయం ఎందుకు తెలీదు అని అడిగాను. ఈ రహస్యాన్ని ప్రపంచంతో పంచుకోవాలన్న కోరిక నన్ను దహించి వేయసాగింది. అప్పుడు ఈనాడు బ్రతికున్న వాళ్లల్లో ఈ రహస్యం తెలిసిన వాళ్ళెవరా అని వెతకటం మొదలుపెట్టాను. ఒక్కొక్కరుగా వాళ్ళు బయటపడసాగారు. నేనొక అయస్కాంతంలా మారాను. నేను వెతకటం ప్రారంభించేసరికి ఒకరి తరువాత ఒకరుగా జీవించి ఉన్న నిపుణులు నా వైపుకు ఆకర్షితులయ్యారు. నేనొక గురువును కనుక్కోగానే ఆయన వల్ల మరొక గురువుతో పరిచయం కలిగేది. అలా ఒక చక్కటి గొలుసుకట్టు తయారయ్యింది. నేను తప్పుదోవ పడితే మరేదో నా దృష్టిని మళ్లించి తన వైపుకు తిప్పుకునేది. అలా దృష్టి మళ్ళగానే మరో గొప్ప గురువు కనపడేవాడు. నేను పొరపాటున ఇంటర్నెట్లో వెతికేటప్పుడు తప్పు లింకును ఒత్తితే నాకు అతి ముఖ్యమైన సమాచారానికి దారి తెరుచుకుంది. కొద్ది వారాలలోనే నేను కొన్ని శతాబ్దాల క్రిందటి రహస్యాన్ని తెలుసుకోగలిగాను. అదేవిధంగా ఆధునిక కాలంలో ఈ రహస్యాన్ని కార్యాచరణలో పెడుతున్న వాళ్లను కూడా కనుక్కున్నాను. ఈ రహస్యాన్ని ఒక సినిమాగా తీయాలన్న ఆలోచన నా మనసులో నాటుకుపోయింది. ఆ తరువాత 2 నెలల్లో మా సినిమా, టీవీ నిర్మాతల బృందం ఈ రహస్యాన్ని గురించి తెలుసుకున్నారు. బృందంలోని ప్రతి ఒక్కరూ దాన్ని తెలుసుకోవటం తప్పనిసరి అయ్యింది. ఎందుకంటే దాన్ని గురించి తెలుసుకోకుండా మా ప్రయత్నాన్ని కొనసాగించటం అసంభవం అవుతుంది. మా దగ్గర ఈ రహస్యాన్ని సినిమాగా తీసేటందుకు ఏ ఒక్క గురువు అనుమతి లేదు. కానీ మాకు ఈ రహస్యం తెలుసు. అందుకే పూర్తి నమ్మకంతో నేను ఎక్కువ మంది గురువులున్న అమెరికాకి, ఆస్ట్రేలియా నుంచి విమానంలో వెళ్ళాను. 7 వారాలలో ద సీక్రెట్ బృందం అమెరికా అంతటా ఉన్న 55 మంది గురువుల గురించి సినిమా తీశారు. అది 120 గంటల సినిమాగా రూపొందింది. ఒక్కొక్క అడుగు ఒక్కొక్క ఊపిరిగా ముందుకు వెళ్ళి ఈ రహస్యం సాయంతో
ద సీక్రెట్ అనే సినిమాను తయారు చేశాము. అన్నింటినీ అందరినీ అక్షరాల మా వైపుకు ఆకట్టుకున్నాము. 8 నెలల తరువాత ద సీక్రెట్ సినిమా విడుదలయ్యింది. ఆ సినిమా ప్రపంచమంతటా విస్తరిస్తుంటే అనేక అద్భుతాల గురించి కథలు వెల్లువలుగా వచ్చి పడ్డాయి. దీర్ఘకాలం నుంచి ఉండిన నొప్పులు నయమయ్యాయని, నిస్పృహ తొలగిపోయిందని, రోగాలు తగ్గిపోయాయని జనం ఉత్తరాలు రాశారు. ఇంకొకరు ప్రమాదంలో కాళ్ళు చేతులు విరిగి మంచం పట్టాక మొదటిసారి లేచి నడిచామని, చావు తప్పదని డాక్టర్లు ఆశ వదిలాక కోలుకొని లేచి తిరిగామని రాశారు. మా సినిమాలోని రహస్యాన్ని ఉపయోగించుకొని పెద్ద మొత్తాలను, ఎదురుచూడని చెక్కులను పోస్టు ద్వారా ఎలా పొందారో మాకు వివరంగా రాశారు. ఈ రహస్యం సాయంతో చాలామంది తమ గృహ జీవితాలను ఎంత చక్కగా మలుచుకున్నారో, జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకున్నారో, కార్లు, ఉద్యోగాలు, ప్రమోషన్లు ఎలా సంపాదించుకున్నారో, ఈ రహస్యాన్ని అమలు చేసి కొన్ని రోజులలోనే తమ వ్యాపారాలలో ఎంత గొప్ప మార్పులను సాధించగలిగారో రాశారు. పిల్లలతో తమ సంబంధాలు ఒత్తిడికి గురైన సందర్భాలు ఎంత సులభంగా బాగుపడ్డాయో ఆ వివరాలు చదివి హృదయం నిండిపోయింది. మాకొచ్చిన అద్భుతమైన ప్రతిస్పందనల్లో రహస్యాన్ని ఉపయోగించుకొని తమకు ఇష్టమైన వాటిని సాధించుకున్న పిల్లల నుంచి వచ్చినవి అన్నింటికన్నా గొప్పగా అనిపించాయి. దీని సాయంతో వాళ్ళు మంచి మార్కులను, స్నేహితులను సంపాదించుకున్నారు. ఈ రహస్యం డాక్టర్లు తమకు తెలిసిన జ్ఞానాన్ని రోగులతో పంచుకునేటందుకు ప్రేరణ కలగచేసింది. విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు తమ విద్యార్థులతో తమ జ్ఞానాన్ని పంచుకున్నాయి. హెల్త్ క్లబ్బులు తమ వినియోగదారులకు ప్రేరణ కలిగించారు. అన్ని సాంప్రదాయాలకు చెందిన చర్చిలు, ఆధ్యాత్మిక కేంద్రాలు తమ భక్తులకు జ్ఞానాన్ని పంచేందుకు ప్రేరేపించాయి. ప్రపంచమంతటా ఇళ్లలోనే రహస్యం పార్టీలు జరుగుతున్నాయి. వాటిల్లో జనం తమ కుటుంబ సభ్యులతో జ్ఞానాన్ని పంచుకుంటున్నారు. ఈ రహస్యం అన్ని రకాల వారిని ఆకర్షించటానికి పనికి వస్తోంది. ఒక ప్రత్యేకమైన ఈక దగ్గర నుంచి $100 లక్షల దాకా ఇదంతా సినిమా విడుదలైన కొద్ది నెలల్లోనే సాధ్యమయ్యింది. ద సీక్రెట్ సృష్టించటంలో నా ఉద్దేశ్యం ఈ లోకంలో ఉండే కోట్ల మంది జనానికి ఇది ఆనందాన్ని ఇవ్వడం. ద సీక్రెట్ బృందం ఆ ఉద్దేశ్యం తాలూకు ఫలితాన్ని ప్రతిరోజు చూస్తోంది. ప్రపంచ దేశాలన్నింటి నుంచి అన్ని వయసుల వాళ్ళు, జాతుల వాళ్ళు ద సీక్రెట్ ద్వారా ఆనందాన్ని పొందినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ రాసిన ఉత్తరాలు వేల సంఖ్యలో మాకు అందుతూ ఉంటాయి. ఈ జ్ఞానం సాయంతో మీరు చెయ్యలేని పనంటూ ఏదీ ఉండదు. మీరెవరు, ఎక్కడుంటారు అనే దానితో సంబంధం లేకుండా ద సీక్రెట్ మీకు ఏమి కావాలనుకున్నా దాన్ని ఇవ్వగలదు. ఈ పుస్తకంలో 24 మంది అద్భుతమైన గురువులను చిత్రించటం జరిగింది. వాళ్ళు చెప్పిన మాటల్ని అమెరికాలోని విభిన్న ప్రాంతాల్లో విభిన్న సమయాల్లో సినిమాగా తీశాము. అయినప్పటికీ వాళ్ళందరూ ఒకే కంఠంగా మాట్లాడారు. ఈ పుస్తకంలో రహస్యం గురించి గురువులు చెప్పిన మాటలున్నాయి. అంతేకాక ఈ రహస్యం గురించిన కథలు కావ్య రూపంలో కూడా ఉన్నాయి. మీరు కలలు కన్న జీవితాన్ని జీవించేటందుకు గాను నాకు తెలిసిన అన్ని సులభ మార్గాలన్నీ, చిట్కాలని, దగ్గరదారులను మీతో పంచుకున్నాను. ఈ పుస్తకంలో మొదటి నుంచి చివరి దాకా కొన్ని చోట్ల మీరు అనే మాటను నేను పెద్ద అక్షరాల్లో చూపించానని మీరు గమనించగలరు. అలా చెయ్యటానికి కారణం పాఠకులైన మీకు ఈ పుస్తకాన్ని నేను మీకోసమే రాశానన్న భావన కలగాలని, అలా అని మీరు తెలుసుకోవాలని, మీరు అన్నప్పుడల్లా
నేను మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నట్లే అనుకోండి. ఈ పుస్తకంలోని పుటలతో మీకు వ్యక్తిగత సంబంధం ఉందని అనిపించాలనేదే నా ఉద్దేశ్యం. ఎందుకంటే ఈ రహస్యాన్ని నేను మీకోసమే సృష్టించాను. ఈ రహస్యాన్ని నేర్చుకునే ప్రక్రియలో మీరు ఇష్టపడే వ్యక్తిత్వాన్ని ఎలా అలవరుచుకోగలరో, మీ మనసుకు నచ్చే పని ఎలా చెయ్యగలరో, మీరు ఇష్టపడే వస్తువును ఎలా పొందగలరో తెలుసుకుంటారు. నిజంగా మీరెవరో మీకు తెలుస్తుంది. జీవితంలో మీకోసం వేచి ఉన్న దివ్యత్వం ఏమిటో మీరు తెలుసుకుంటారు. నా జీవితంలోకి ప్రవేశించి తమ సాన్నిధ్యంతో నాకు స్ఫూర్తినిచ్చి నన్ను స్పృశించి నాలో వెలుగును నింపిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలను, కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను. నా ఈ ప్రయాణంలోనూ, ఈ పుస్తకాన్ని రచించటంలోనూ అద్భుతమైన సహాయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. చివరగా నా కుమార్తెలు హేలీకి, స్కైబర్న్కి, నా జీవితానికి ఒక ప్రారంభాన్ని, నిజమైన ప్రయాణాన్ని ఇచ్చిన హేలీకి, ఈ పుస్తక రచనలో నా అడుగుజాడల్ని అనుసరించి నేను రాసిన దాన్ని అద్భుతంగా మలిచి సంపాదక బాధ్యత నిర్వహించిన స్కైకి, నా కుమార్తెలు నా జీవితంలోని విలువైన రత్నాలు. వాళ్ళు తమ ఉనికితో నా ఒక్కొక్క ఊపిరిని వెలుగుతో నింపుతున్నారు. రహస్యం వెల్లడయ్యింది. జాబ్ ఫ్రాక్టర్, తాత్వికుడు, రచయిత, వ్యక్తిగత మార్గదర్శకుడు. రహస్యం మీకేం కావాలంటే అదిస్తుంది. ఆనందం, ఆరోగ్యం, సంపద. డాక్టర్ జో విటాల్, ఆది భౌతిక తత్వజ్ఞాని, అమ్మకాల నిపుణుడు, రచయిత. మీరేది కావాలనుకుంటే దాన్ని పొందవచ్చు, చెయ్యవచ్చు, అలా రూపొందించవచ్చు. జాన్ అస్సారఫ్, పారిశ్రామికవేత్త, ధనార్జన నిపుణుడు. మనం ఎంచుకున్నది ఏదైనా దాన్ని మనం పొందవచ్చు. అదెంత పెద్దది అనే విషయం అంత ముఖ్యం కాదు. మీకెటువంటి ఇంట్లో ఉండాలనుంది? మీరు లక్షాధికారులని అనుకుంటున్నారా? మీరు ఎటువంటి వ్యాపారం చెయ్యాలనుకుంటున్నారు? మీరు మరిన్ని విజయాలు సాధించాలని అనుకుంటున్నారా? అసలు మీకేం కావాలి? నెక్స్ట్, డాక్టర్ జాన్ డెమార్టిని, తాత్వికుడు, వెన్నెముకల వైద్యుడు, స్వస్థత చేకూర్చేవాడు, వ్యక్తిగత మార్పులను తీసుకొచ్చే నిపుణుడు. ఇది ఒక గొప్ప జీవన రహస్యం. డాక్టర్ డెనిస్ వేట్లీ, మనోరోగ నిపుణుడు, మానసిక సామర్థ్య శిక్షకుడు. గతంలో నాయకుల వద్ద రహస్యం ఉండేది. దాని శక్తిని ఇతరులతో పంచుకోవటానికి వారు ఇష్టపడలేదు. జనానికి ఆ రహస్యం తెలియకుండా జాగ్రత్త పడ్డారు. జనం పనుల్లోకి వెళ్ళి పనిచేసి ఇంటికి చేరుకునేవారు. వాళ్ళు గానుగెద్దుల్లాగా ఒకే గాడిలో పడి శక్తి లేని స్థితిలో జీవించారు. ఎందుకంటే రహస్యం కొందరి వద్దనే ఉండిపోయింది. చరిత్ర తిరగేస్తే మొదటి నుంచి ఎంతోమంది ఈ రహస్యం యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఉబలాట పడ్డారని, ఎంతోమంది ఈ జ్ఞానాన్ని ప్రపంచమంతటా విస్తరింపచేసేందుకు మార్గాన్ని కనుక్కున్నారని మనకు తెలుస్తుంది. మైకెల్ బెర్నార్డ్ బెక్విత్, భావకుడు, ఎగెప్ ఇంటర్నేషనల్ స్పిరిచువల్ సెంటర్ వ్యవస్థాపకుడు. మనుషుల జీవితాలలో ఎన్నో అద్భుతాలు జరగటం నేను చూశాను. ఆర్థికపరమైన అద్భుతాలు, వ్యాధుల నుంచి కోలుకోవటంలో అద్భుతాలు, మానసికంగా కోలుకోవటం, మానవ సంబంధాలు బాగుపడటం. జాక్ కాన్ఫీల్డ్, రచయిత, గురువు, జీవితాలకు మార్గదర్శి, స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసకుడు. రహస్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియటం వల్లే ఇదంతా సంభవించింది. ఏమిటా రహస్యం? బాబ్ ఫ్రాక్టర్, మీరు బహుశా అక్కడ కూర్చొని ఏమిటా రహస్యం అని ఆలోచిస్తూ ఉంటారు. నేను దాన్నెలా అర్థం చేసుకున్నానో మీకు చెబుతాను. మనందరం ఒక అనంతమైన శక్తితో పనిచేస్తాం.
ఒకే రకమైన నియమాలతో మనం ముందుకు సాగుతాం. ఈ విశ్వంలోని ప్రాకృతికమైన నియమాలు ఎంత నిర్దిష్టమైనవంటే అంతరిక్ష యానాలను నిర్మించటానికి మనం ఎటువంటి కష్టాన్ని ఎదుర్కోము. మనం చంద్రమండలం మీదకు మనుషులను పంపించగలం. క్షణంలో ఎన్నో వంతు లెక్క వేయాలన్నా వేసి అంతరిక్ష నౌకను భూమి మీదకు దిగేట్టు చేయగలం. మీరెక్కడున్నా ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్టాక్హోమ్, లండన్, టొరంటో, మాంట్రియల్ లేదా న్యూయార్క్, మనందరం ఒకే శక్తితో ఒకటే సిద్ధాంతంతో పనిచేస్తున్నాము. అదే ఆకర్షణ. ఆ రహస్యమే ఆకర్షణ సిద్ధాంతం. మీ జీవితంలోకి వచ్చేదంతా మీరు ఆకర్షిస్తేనే మీ జీవితంలోకి వస్తుంది. మీ మనసులో మీరు ఏర్పరచుకున్న రూపాల కారణంగా అది మీ వైపు ఆకర్షింపబడుతోంది. అవి మీ ఆలోచనలు. మీ మనసులో చెలరేగే ఆలోచనలన్నింటినీ మీరు మీలోకి ఆకర్షించుకుంటున్నారు. మీ ఆలోచనలన్నీ వాస్తవమైనవి. అవన్నీ ఒక శక్తి. ఫ్రెంటిస్ మల్ఫోర్డ్. ఈ లోకంలోని అతి గొప్ప గురువులందరూ ఆకర్షణ అనే సిద్ధాంతాన్ని ఈ విశ్వం మొత్తంలో అన్నింటికన్నా శక్తివంతమైన సిద్ధాంతమని మనకు చెప్పారు. విలియం షేక్స్పియర్, రాబర్ట్ బ్రౌనింగ్, విలియం బ్లేక్ వంటి కవులు దాన్ని తమ కవితల్లో చెప్పారు. లుడ్విగ్ వాన్ బీథోవెన్ లాంటి సంగీతజ్ఞులు తమ సంగీతం ద్వారా దాన్ని అభివ్యక్తీకరించారు. లియోనార్డో దా వించి వంటి కళాకారులు తమ చిత్రకళలో దాన్ని చూపించారు. సోక్రటీస్, ప్లేటో, రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, పైథాగొరస్, సర్ ఫ్రాన్సిస్ బేకన్, సర్ ఐజాక్ న్యూటన్, జోహాన్ వుల్ఫ్గాంగ్, ఓన్ గెదే, విక్టరీ హ్యూగో వంటి గొప్ప తత్వవేత్తలు తమ రచనల ద్వారాను బోధనల ద్వారాను దాన్ని పంచుకున్నారు. వాళ్ల పేర్లు అమరత్వాన్ని సంతరించుకున్నాయి. వాళ్ళు కథల రూపంలో శతాబ్దాల తరబడి ఇంకా జీవించే ఉన్నారు. హిందూ ధర్మం, హెర్మెటిక్ సాంప్రదాయాలు, బౌద్ధ మతం, యూదుల మతం, క్రైస్తవ మతం, ఇస్లాం, బాబిలోనియా, ఈజిప్ట్ వంటి నాగరికతలు తమ రచనల ద్వారాను గాథల ద్వారాను ఈ రహస్యాన్ని అందించాయి. యుగ యుగాలుగా ఎన్నో రూపాలలో నమోదు చేయబడిన ఈ న్యాయ సూత్రాన్ని కొన్ని శతాబ్దాలకు చెందిన రచనలలో చూడవచ్చు. 3000 BCలో దాన్ని రాతి మీద చెక్కారు. కొంతమంది ఈ జ్ఞానాన్ని ఆకాంక్షించినప్పటికీ, అలా దాన్ని సంపాదించుకున్నప్పటికీ, ఎవరైనా వెతికి చేజిక్కించుకునేటందుకు అది అందుబాటులోనే ఎప్పుడూ ఉంది. ఈ సిద్ధాంతం కూడా కాలంతో పాటే ప్రారంభమయ్యింది. అది ఎప్పుడూ ఉంది, ఉంటుంది. ఈ సిద్ధాంతమే ఈ విశ్వమంతటా క్రమబద్ధతని, మీ జీవితంలో ప్రతి క్షణాన్ని, మీకు జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని నిర్ణయిస్తుంది. మీరెవరు, ఎక్కడున్నారు అనేది ముఖ్యం కాదు. ఈ ఆకర్షణ అనే సిద్ధాంతం మీ జీవితంలోని మొత్తం అనుభవానికి ఒక రూపాన్ని ఇస్తోంది. అతి శక్తివంతమైన ఈ సిద్ధాంతం మీ ఆలోచనల ద్వారా దాన్ని సాధిస్తోంది. ఆకర్షణ సిద్ధాంతాన్ని కార్యరూపంలో పెట్టేది మీరే. మీరు మీ ఆలోచనల ద్వారా దాన్ని చేయగలుగుతున్నారు. 1912లో చార్ల్స్ హానెల్ ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని ఇలా వివరించారు. ఇది సృష్టి తాలూకా సంపూర్ణ వ్యవస్థ ఆధారపడే అతి ముఖ్యమైన, అత్యంత అమోఘమైన సిద్ధాంతం. బాబ్ ఫ్రాక్టర్. తెలివైన వాళ్ళు ఎప్పుడో దీన్ని గ్రహించారు. మీరు ప్రాచీన బాబిలోనియా నాగరికత, సంస్కృతిలో కూడా దీనిని చూడగలరు. వాళ్లకు ఈ విషయం ముందే తెలుసు. అలా తెలిసిన వాళ్ళది ప్రత్యేకంగా ఎంచుకున్న ఒక చిన్న బృందం. ప్రాచీన బాబిలోనియన్లు సంస్కృతిలోని సమృద్ధిని చాలామంది చరిత్రకారులు పుస్తకాలలో రాసి ఉంచారు. ప్రపంచంలో 7 అద్భుతాలుగా చెప్పుకుంటున్న వాటిలో ఒకటైన హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్ను సృష్టించింది వాళ్లే.
విశ్వంలోని నియమాలను అర్థం చేసుకుని అమలు చేయటం ద్వారా చరిత్రలో అత్యధిక ధనవంతులుగా వాళ్ళు పేరు సంపాదించుకున్నారు. బాబ్ ప్రాక్టర్ ఈ లోకంలో ఉండే మొత్తం సంపాదనలో 96% డబ్బును జనాభాలో 1% మాత్రమే ఎందుకు సంపాదిస్తోందనుకుంటున్నారు మీరు? అలా జరగటం యాదృచ్ఛికమని మీరనుకుంటున్నారా? లేదు, అది అలా ఏర్పాటు చెయ్యబడింది. ఆ 1% జనాభా ఒక విషయాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. వాళ్ళు రహస్యాన్ని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీకు కూడా ఆ రహస్యం పరిచయం అవ్వబోతోంది. తమ జీవితాలలోకి డబ్బును ఆకర్షించుకున్న వాళ్ళందరూ ఈ రహస్యాన్ని ఉపయోగించుకున్నారు. తెలుసో తెలియకో వాళ్ళు సమృద్ధి గురించి, ధనం గురించి ఆలోచిస్తారు. దీనికి వ్యతిరేకమైన ఆలోచనలు వేటిని వాళ్ళు తమ మనసుల్లోకి రానివ్వరు. వాళ్ళ ముఖ్యమైన ఆలోచనలన్నీ సంపద గురించే. వాళ్లకు సంపద ఒక్కటే తెలుసు. వాళ్ళ మనసుల్లో ఇంకేమీ ఉండదు. వాళ్లకు దాన్ని గురించిన అవగాహన ఉన్నా లేకపోయినా వాళ్లకు సంపద గురించి ఉన్న ముఖ్యమైన ఆలోచనలే వాళ్ళ దగ్గరకు సంపదను తీసుకొచ్చాయి. ఆకర్షణ సిద్ధాంతం తాలూకు కార్యరూపం ఇది. ఈ రహస్యాన్ని, ఆకర్షణ సిద్ధాంతం తాలూకు కార్యరూపాన్ని తెలియచేసే ఒక మంచి ఉదాహరణ చూడండి. బోలెడంత ధనాన్ని సంపాదించి కొద్ది కాలంలో మొత్తాన్ని కోల్పోయి మళ్ళీ త్వరలోనే బోలెడంత ధనాన్ని సంపాదించుకున్న వాళ్ళు మీకు తెలిసి ఉండవచ్చు. వాళ్ళ విషయంలో జరిగిందేమిటి? వాళ్లకు తెలుసో తెలియదో కానీ వాళ్ళ ముఖ్యమైన ఆలోచనలు ధనం చుట్టూ తిరిగేవి. ఆ విధంగా ముందు వాళ్ళు దాన్ని సంపాదించుకున్నారు. ఆ తరువాత వాళ్ళు తమ మనసుల్లోకి ఆ ఆస్తినంతా పోగొట్టుకుంటామేమోనన్న భయాన్ని రానిచ్చారు. అవి అలా కొన్నాళ్లకు వాళ్ళ మనసుల్లోని అతి ముఖ్యమైన ఆలోచనలుగా మారాయి. ధనం గురించిన ఆలోచనల నుంచి పోగొట్టుకోవటం వైపు త్రాసు మొగ్గు చూపింది. అందుకే ఉన్నదంతా పోగొట్టుకున్నారు. ఒకసారి అంతా పోగొట్టుకున్నాక ఇక పోగొట్టుకుంటామేమో అనే భయం మాయమైంది. మళ్ళీ త్రాసు ధనం సంపాదించటం గురించి ఆలోచనల వైపు మొగ్గు చూపింది. ధనం మళ్ళీ వచ్చింది. మీ ఆలోచనలకు ఈ సిద్ధాంతం స్పందిస్తుంది, అవెలాంటివైనా సరే. విన్నారు కదా? మీకు అర్థమవుతుంది కదా? తరువాయి భాగం రేపు చెప్పుకుందాం. నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా? తరువాయి భాగం కోసం ఉంటాను.